గ్రంథమును విప్పుటకై జయము పొందెనని. ఏ పొందాడట? జయం పొందారు. ఎవరు పొందారు? ఎవరు ఆ జయం పొందారు? ఇప్పుడు చదివిన దాంట్లోనే ఉంటుంది. దావీదు చిగురైన యూదా గోత్రం సింహం. సింహం అంట. సింహం పశువుల పాకలు పడుతుంది. ఏడబడుతుంది సింహము. సింహము వరి అనే అపవాది మాత్రం గంభీరంగా నోరు తిరుగుతుంది. అసలు సింహం పశువుల పాకలో ఉంది. నిజంగా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు. ఇలాంటి పరిస్థితులు భరించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. దేవుని కుమారుడుగా దేవుడుగా ఈ లోకానికి వచ్చి సుఖాన్ని అనుభవించడానికో, ఎక్కడేదో కిరీటం పెట్టుకొని పరిపాలన చేయడానికో, ఎక్కడేదో వెండి బంగారాన్ని సంపాదించుకోవడానికో, ప్రజలందరి మీద ఒక సింహాసనం వేసుకొని భూలోకంలో కూర్చునడానికో యేసుక్రీస్తు ఈ లోకానికి రాలేదు. దేవుడు కూడా ఆయన అలా పంపలేదు. ప్రజలందరి యొక్క పాపాన్ని భుజాన వేసుకోవాలి. ఆ బాధను, ఆ సమస్యను భరించాలి. అలాంటి వాడు కావాలని ఆ రోజు ఎన్నికైంది. అందరూ మౌనంగా ఉన్నప్పుడు నన్ను పంపని యేసుక్రీస్తు ఇష్టపడుతున్నాడు. నేను ఒక మాట చెప్తాను. అక్కడ దెబ్బలు పడుతున్నారు అంటే ఎంతమంది పోతారు? ఇక్కడ మంచి భోజనాలు పెడుతున్నారంటే ఎంతమంది పోతారు? ఇక్కడ మంచి భోజనాలు పెడుతున్నారు, బ్రహ్మాండమైన వంటలు అనుకున్నారు. ఇక్కడికి ఎంతమంది పోతారు? అక్కడ దెబ్బలు పడుతున్నారంటే ఎంతమంది పోతారు? ఎటు పోతారు చెప్పండి. ఇప్పుడు పరలోకం జరుగుతున్న చర్చ ఇది. పొయ్యేది సుఖపడడం కోసానికి కాదు, పొయ్యేది చనిపోవడం కోసానికి, అవమానాలు బాగా భరించడం కోసానికి వెళ్ళాలి అని దేవుడు అక్కడ అంటే నిజంగా యేసుక్రీస్తు ఎంత గొప్ప మంచి మనసు గలవాడు. నేను నన్ను బాగా ఆలోచించాలి. అసలు ఎవరైనా వెళ్తారా? అలా వెళ్ళడానికి వాళ్ళని ఇష్టపడతారా? దేవుని యొక్క గ్రంథంలో ఉన్నటువంటి మాటలు దేవుని నమ్ముకుంటే శ్రమలు అనుభవించాలని చెబుతుంటేనే దేవుని దగ్గరకు వస్తే ఆయన సుఖాలు కలుగుతాయని మేము వచ్చాను, కానీ శ్రమలు కలుగుతాయంటే ఎవరు వస్తారు అనేవాడు చాలా మంది కనబడతాడు. కాబట్టి ఈరోజు శ్రమ పడిన వాడు రేపు సుఖపడతాడు. ఈరోజు సుఖపడిన వాడు రేపు శ్రమ పడతాడు. యేసుక్రీస్తు ప్రభువారు కష్టపడి సుఖపడాలనుకున్నాడు. అందుకే నేను కష్టపడడానికి నన్ను పంపించండి, నేను వెళ్తానని చెప్పి ధైర్యంగా చెప్పి లోకానికి వచ్చాడు. ఆయన ఎంత మంచి మనసు గలవాడు. తన ప్రాణాన్ని ఎంత త్యాగం చేసిన వ్యక్తితో మనం ఆలోచన చేస్తే అలాంటి త్యాగాలు ఎవరు చేస్తారు? ఆలోచించాలని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సరే, ఆ విధంగా మనం ముందుకు వెళ్ళిపోతే మనం చదువుకున్నటువంటి మాటలే. కన్యక గర్భవతి ఏంటి? యేసుక్రీస్తును కన్నది భూమి మీద కనొచ్చాడు. తర్వాత పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి మాటలు ఏషియా గ్రంథంలో 9:6 తేరగా మన శిశువు పుట్టిన, మన కుమారుడు అనుగ్రహింపబడిన, ఆయన భుజం మీద రాశి భారం ఉంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు, తండ్రి, సమాధానకర్త, అధిపతి అయిన ఆయనకు పేరు. యేసుక్రీస్తు పుట్టక ముందుకే ఆయన ఎలాంటి వాడు, ఎలాంటి లక్షణాలు ఉన్నాయి, ఎలాంటి కార్యక్రమాలు చేస్తాడు అని ఇక్కడ వర్ణించబడింది. ఆయన ఏ పని చేస్తే ఆ పేరు ఆయనకు పెట్టబడింది అని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వీటిని ఒక్కదాన్ని మనకైనా వర్ణిస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క అంశం అయిపోతుంది. ఆశ్చర్యకరుడు అని ఫస్ట్ ఒక విధంగా మనం చదువుతున్నాం. దీంట్లో ఆయన ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడు, ఎన్ని అద్భుతాలు చేశాడు, వాటన్నిటినీ వివరించడం, వాటన్నిటినీ కలిసి రాయడం. ఒకవేళ అలా రాయాలని ఎవరైనా కోరుకుంటే ఆకాశం అంతా జలజాపరైనా, భూమి అదే సముద్రం అంతా ఇంకైనా వాటిని రాయడానికి సరిపోదు. అన్ని కార్యాలు యేసుక్రీస్తు చేశాడు.
అన్ని అద్భుతమైనటువంటి కార్యక్రమాలు. ఏ మనిషి జ్ఞానానికి, ఏ మనిషి ఆలోచనకు అందనంత ఎత్తులో ఆ కార్యాలు ఉన్నాయి. ఆశ్చర్యం అవుతుంది. నీటిని ద్రాక్షరసంగా మార్చాడు ఆయన, నీటి మీద నడిచాడు ఆయన, సముద్రాన్ని గర్దించాడు ఆయన. ఏ మానవంగా అవుతాయా? ఏ మనుషుడైనా ఇది చేయగలగా? చనిపోయినటువంటి వారిని సైతం కూడా ఆయన లేపాడు. ఇవన్నీ ఆశ్చర్యమైనటువంటి కార్యాలు. అందుకే ఆయన పేరు ఆశ్చర్యకరుడు. ఇలాగా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కొన్ని మాటలు చెప్పాలి కాబట్టి నేను ముందుకు పెడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 6వ అధ్యాయం 57 వచనంలో, యోహాను సువార్త 6వ అధ్యాయం 57 వచనం. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును అని ఇక్కడ చెప్తా ఉన్నారు. జీవము గల తండ్రి నన్ను పంపించాడు. ఎందుకు పంపించాడు? జీవము గల తండ్రి ఈ భూమి మీదకి నన్ను పంపించాడు. ఎందుకు పంపించాడు అంటే, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాటలు ఏముంది? నేను తండ్రి ఎలా జీవిస్తున్నాడు అలా జీవించడానికి తండ్రి మూల కారణం. నేను అలా జీవించడానికి మూల కారణం తండ్రి. తండ్రి ఎలా జీవిస్తున్నాడు అలా నేను కూడా జీవించడానికి నా తండ్రి మూల కారణమై నాకు సహకారంగా ఉండి ఏది మాట్లాడాలో చెప్తున్నాడు, ఏది చెయ్యాలో చెప్తున్నాడు. నా దేవుని వలన నాకు అనుగ్రహించబడినది తప్ప వేరుగా నేను ఏమి చెయ్యను అన్నాడు. ఆయన ఏమి చెప్తుంటే అది చేయాలి, అది చేయడానికి సిద్ధపడొచ్చాడు. అది సుఖమైనదైనా కష్టమైనదైనా సరే తండ్రి చెప్పాడు కాబట్టి భరించాల్సిందే, అలా జీవించాల్సిందే. దాని వెనకాల తండ్రి హస్తం ఉంది. కష్టాలలో తండ్రి హస్తం ఉంది, సుఖాలలో కూడా తండ్రి హస్తం ఉంది అని నేను మీకు జ్ఞాపకం చెప్తున్నాను. పోయిన వారంలో నేను చెప్తూ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని వదిలిపెట్టేశాడు. నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అని చెప్పాడు. ఆయన కొరడా దెబ్బలు కొడుతున్నప్పుడు, ముండకీయడం పెడుతున్నప్పుడు, అరచేతులతో కొడుతున్నప్పుడు, ఉమ్మి వేస్తున్నప్పుడు, ముండకీయడం పెట్టినప్పుడు, సిలువ వేసినప్పుడు, 3 మేకుల మధ్యలో ఆయన వేలాడదీసినప్పుడు తండ్రి నువ్వు నన్ను ఎందుకు విడిచిపెట్టావని అనలేదు. కానీ ఎప్పుడంటున్నాడు చేస్తున్నా, సిలువ మీద ఏలాడుతూ ఆ భయంకరమైనటువంటి సమస్యలు, భయంకరమైనటువంటి బాధల్లో తండ్రి నన్ను విడిచిపెట్టాడన్న గుర్తు ఆయనకు వచ్చింది. నువ్వు ఎందుకయ్యా నన్ను విడిచిపెట్టావు అని చెప్పాడు. నేను ఎందుకు అని చెప్పానంటే, తండ్రి కనుక తన చేతిలో యేసుక్రీస్తును పట్టుకుంటే దెబ్బలేం చేయవు, అవమానాలేం చేయవు, నిందలేం చేయవు, సిలువేం చేయవు. దేవుని యొక్క చేతిలో యేసుక్రీస్తు ఉంటే అవన్నీ ఆయన సులువుగా భరిస్తాడు. ఎప్పుడైతే దేవుడు ఆయన చేయి విడిచిపెట్టాడో శారీరకంగా యేసుక్రీస్తు బాధనే అప్పుడు తెలిసింది బాగా. అందుకు ఆ చేయి విడిచిపెట్టినందుకు ఇక్కడ పడుతున్న శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, ఆ శిలువ బరువైనటువంటి శిలువ మనం వేయడం అనేటువంటిది బాగా అర్థమైపోయింది. బాధ ఎక్కువైపోయింది. ఆ బాధలో ఎందుకయ్యా నన్ను విడిచిపెట్టావు అంటాడు. ఎందుకయ్యా నువ్వు నాకు ఈ శ్రమలన్నీ అనుగ్రహించావు అని అనడం లేదు, కానీ నువ్వు నన్ను ఎందుకు విడిచిపెట్టావు అంటాడు. ఆయన కనుక తన చేతులతో పట్టుకుంటే ఎన్ని శ్రమలైనా ఆయనకి శ్రమలకు అనిపిస్తాం. దేవుడి శక్తి సామర్థ్యాలు అలాంటివి. దేవుడు ఎప్పుడైతే విడిచిపెట్టాడో ఆయనకి బాధ అనేటువంటిది కలిగింది. అది బాగా భయంకరమైనటువంటి బాధలోకి వెళ్ళిపోయాడని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ భాగంలో జీవము గల తండ్రి నన్ను ఈ లోకంలోకి పంపాడు. ఆయన పంపించగా నేను వచ్చాను. ఆయన ఆధ్వర్యంలో, ఆయన సహాయంతో ఈ భూమి మీద మాటలైనా కార్యాలైనా నేను చేయగలుగుతున్నాను
నా తండ్రి ఇష్ట ప్రకారంగా చేయడానికి నేను ఈ లోకానికి వచ్చాను కానీ నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకోవడానికి ఈ లోకానికి రాలేదు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు. యేసుక్రీస్తు వచ్చి తండ్రి ఇష్టం అంటే తండ్రికి ఏది ఇష్టమో అది ప్రజలందరికీ మనకి నేర్పుతున్నాడు అని అర్థం. ఆయన నడిచి మనల్ని నడిపించడానికి, ఆయన జీవించి మనల్ని జీవింపజేయడానికి, ఆయన అనుభవించి మనం కూడా వాటిని అనుభవించడానికి మనకు మాదిరికరంగా ఉండి మనకు నేర్పుతున్నాడు అని అర్థం. యేసుక్రీస్తు ప్రభువారిని జ్ఞాపకం చేసుకుంటే ఈ భూమి మీద ఆయన 33.5 సంవత్సరాలు బ్రతికాడు. 33.5 సంవత్సరాలలో ఆయన ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి, ఆయన నవ్విన సందర్భాలు ఒకసారి ఆలోచించండి. ఆయన ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి కానీ ఆయన నవ్విన సందర్భాలు ఇప్పుడు ఉన్నాయి. ఒకసారి ఆలోచన చేస్తే ఆయన ఈ భూమి మీద పుట్టి 33.5 సంవత్సరాలు జీవించిన కాలంలో కనీసం ఆయనకి సుఖం సంతోషం ఎప్పుడైనా కలిగిందా అని అనుకుంటే ఎప్పుడు లేదండి. ఎప్పుడు ఏదో ఒకటి అవమానమో నిందో లేకపోతే ఏదైనా గోడ దెబ్బలు రకరకాలైనటువంటి అనుభవించాడే తప్ప సంతోషం అనేటువంటిది, ఆనందం అనేది, నవ్వు అనేది ఆయన జీవితం అనేది. ఎంత భయంకరమైన శ్రమలు యేసుక్రీస్తు వారు అనుభవించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన జీవితాన్ని చదివితే, ఆ చరిత్ర చదివితే నాకు అర్థమైపోతుందని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 36వ వచనం చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 36వ వచనం. తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా. నేను నా తండ్రి చెప్పుదురా. తండ్రి ప్రతిష్ఠ చేసి నన్ను పంపాడు, నేను వచ్చాను. నన్ను మీరేమంటున్నారు? దేవదూషణ చేస్తున్నాం అంటున్నారు. అనవసరా? తండ్రి ప్రతిష్ఠ చేసి భూమి మీదకి వెళ్ళి నా పిల్లలు రక్షించాయని చెప్తే నేను వచ్చాను. వచ్చినటువంటి నన్ను ఇలా మాట్లాడవచ్చారు. అసలు నేను దేవుడి దగ్గర నుంచి కదా వచ్చింది. మీరు నన్ను మర్యాదగా చూడాలి కదా, గౌరవం ఇవ్వాలి కదా. అలా కాకుండా నన్ను నిందిస్తారా, బాధ పెడతారా, అవమానపరుస్తారా? అసలు తండ్రి దగ్గర నుంచి వచ్చినటువంటి వారికి గౌరవ మర్యాద ఏమన్నా ఇస్తున్నారా మీరు అన్నట్టుగా అంటున్నారు. కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నేనేం చెప్తున్నానంటే, ఈ భూమి మీద నీటిగా బ్రతకాలి అని అంటే వాడికి అనేకమైన శ్రమలు వస్తాయి. నీటిగా బ్రతకాల్సిన అవసరం లేదు. నా ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతామని అనుకుంటే వాడికి చాలా శ్రమలు తక్కువ అవుతాయి. ఇక్కడ బాగా ఆలోచించాలి. ఇది ఖచ్చితం. మరి ఇంత మాత్రానికి దేవుని ఎందుకు నమ్ముకోవాలని మీరు అంటారా? దేవుని దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? దేవుని యొక్క వాక్యాన్ని ఎందుకు వెళ్ళాలి? సుఖమే లేనప్పుడు, సంతోషమే లేనప్పుడు ఎందుకు వెళ్ళాలని మీరంటే, ఇక్కడ మనం నివసించేది కొద్ది కాలం మాత్రమే. అల్పకాలం అన్నాడు. కొద్ది కాలం. ఈ కొద్ది కాలం కనుక మనం కష్టపడితే ఎక్కువ కాలం సుఖపడేది అక్కడ ఉంది. ఈ సత్యాన్ని ముందు తెలుసుకున్నటువంటి వాళ్ళైతే, ఈ సత్యాన్ని నమ్మినటువంటి వాళ్ళైతే కొద్ది కాలంలో కష్టాలను అనుభవించి ఎక్కువ కాలంలో సుఖం అనుభవించాలనుకుంటారు. ఇది జ్ఞానం. కానీ ఇక్కడ బతికే బతుకు ఇక ఆ తర్వాత బ్రతుకు అనేది లేదు. కాబట్టి పడే సుఖం మీద ఇక్కడే పడదాం అని అనుకొని నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు తిరిగితే ఆ కొద్ది కాలం తొందరగానే వస్తుంది, అయిపోతావు. అప్పుడు వెళ్తావు నరకాన్ని. అప్పుడు కనపడుతుంది బాధ. అయ్యో 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 అని ఏడవడమే తప్ప ఇక రెండో ఆలోచన అక్కడ పోయిన తర్వాత లేనే లేదు. ఎంత భయంకరమైనటువంటిది అంటే అంత భయం. దాన్ని తప్పించుకోవడం కోసానికి కొద్ది కాలంలో కష్టపడమంటున్నాడు దేవుడు. ఆ నరకాన్ని తప్పించుకోవడం కోసానికి మీరు ఈ భూమి మీద నీతిగా జీవించడానికి, సత్యంగా బ్రతకడానికి, దేవుని ఇష్ట ప్రకారంగా బ్రతకడానికి
అది కష్టమైన ఇష్టపడి చేయండి అంటున్నాడు ఆయన. లోకంలో ఉన్నటువంటి మనుషులు యేసుక్రీస్తు అలా జీవిస్తూ ఉంటే ఆయన ఎన్నో శ్రమలు పెట్టారు, ఎన్నో బాధలు పెట్టారు, ఎన్నో అవమానపరిచారని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ భూమి మీద నీతి మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళకి అలాంటి శ్రమలు ఎదురవుతాయని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కొంచెం మనం ముందుకు వెళదాం. యోహాను సువార్త 4:24. దేవుడు ఆత్మ గనుక దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని ఆయన చెప్తా ఉన్నాడు. దేవుడిని ఆరాధించేవాడు ఎలా ఆరాధించాలంటే ఆత్మతోను సత్యముతోను. జాగ్రత్త చేయండి. సత్యముతో ఆరాధించడం అంటే ఏంటి? సత్యంతో ఆరాధించాలన్నాడు కదా. సత్యంతో ఆరాధించడం అంటే ఒకసారి బాగా ఆలోచించండి. సత్యంతో ఆరాధించడం అంటే చాలా సింపులే. ఇది పెద్ద కష్టపడాల్సినటువంటి ప్రశ్న కాదు. సత్యంతో ఆరాధించడం అంటే సత్యవంతుడుగా జీవించి ఆరాధించడం. ఏ అపరాధం లేకోకుండా, ఏ లోపం లేకోకుండా నీతిమంతుడుగా ఉండి ఆయనను ఆరాధించడమే సత్యంగా ఆరాధించడం. సత్యమైన ఆరాధన, అబద్ధమైన ఆరాధన వేరు వేరుగా ఉంటాయి. అవి నోట్ల నుంచి వచ్చాయి కదా. అపవిత్రమైనటువంటి నోట్ల నుంచి వస్తున్నాయా, సత్యమైనటువంటి నోట్ల నుంచి ఆరాధన పనులు వస్తున్నాయా అనేది ముఖ్యం. ఆయన ఆరాధించేవాడు ఆత్మతో సత్యంతో అంటే సత్యంగా జీవించేటువంటి వాడు ఆరాధించాలి. అది ఎలా సాధ్యం అవుతుందంటే ఆత్మ ద్వారానే అది సాధ్యం అవుతుంది. అందుకే దేవుడు మనకు ఆత్మను అనుగ్రహించాడు. ఆత్మ లేకపోతే అసలు ఎలా దేవుడిని ఆరాధించాలో నాకు తెలియదు అన్నాడు. దేవుని ఎలా ఆరాధించాలో తెలియదు మీకు. మరి ఎలా అంటే నా ఆత్మ మీకు అనుగ్రహిస్తున్నాను, ఆ ఆత్మ మీలో ఉండి మీ పక్షంగా దేవుని సన్నిధిలో మొదలుపెడతాడు. నీ విన్నపములన్నిటిని దేవునికి తెలియజేస్తాడు. అందుకు పరిశుద్ధ ఆత్మ మనకు ఇచ్చాడు. ఆ ఆత్మతోనూ మనం జీవించే సత్యంతో దేవుని ఆరాధిస్తే దేవుడు చాలా సంతోషపడతాడు, చాలా ముచ్చట పడతాడు. ఆయన అయ్యో నా పిల్లలు ఎంత పవిత్రంగా నన్ను ఆరాధిస్తున్నారని ఎంతకంటే ఆయన సంతోషించేటువంటి కార్యక్రమం మనకు ఒకటి ఉండదు. మనం సత్యంగా ఉండి ఆరాధించడం తక్కువ, కానీ దేవుణ్ణి పాటలు పాడు, లేకపోతే ప్రార్థించు, లేకపోతే ఏదైనా కానుకలించు దేవుని సంతోషపడదామని మనం అనుకుంటున్నాం. కానీ ఇవన్నిటి ద్వారా ఆయన సంతోషపడడం. మనం ఎప్పుడైతే సత్యంగా ఉండి ఆయన ఆరాధిస్తామో అప్పుడే ఆయన సంతోషపడతారే తప్ప అది లేకుండా మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా ఆయనకు సంతోషం అంటూ ఉండదు అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వచ్చిన తర్వాత చెప్పాడు, తండ్రిని ఆరాధించేవాడు ఆత్మతో సత్యముతో ఆయనను అట్టివారే కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరు కావాలి? అట్టివారే కావాలి. ఎట్టివారు? ఆత్మతో సత్యముతో ఆరాధించే వారే కావాలని దేవుడు కోరుకుంటున్నాడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మన ప్రవర్తన మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి వారమైనామని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అంటే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీలు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చదువుదామా? కాబట్టి ఆయన అంటే యేసుక్రీస్తు ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలా చెప్తున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చింది, పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నీ గ్రంథపు చోటులో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చున్నాను. ఆయన గ్రంథపు చోటులో రాసుకున్నాడట. ఏమని అంటే
నా పిల్లలు నా ఇష్ట ప్రకారంగా బ్రతకాలి అని. అందుకు ఈ భూమి మీదకి మనల్ని పంపించాడు. ఆయన ఇష్ట ప్రకారంగా మనం బ్రతకడానికి ఈ శరీరాన్ని మనకి ఇచ్చాడు. ఆయన ఇష్ట ప్రకారంగా బ్రతికి సంతోషపడతాడు. ఒకవేళ ఆయన ఇష్ట ప్రకారంగా బ్రతకపోతే సంతోషానికి బదులుగా దుఃఖం. ఆపోజిట్ అదే ఉంది. యేసుక్రీస్తు అంటున్నాడు, ఈ భూమి మీద నాకు ఒక శరీరం అమర్చింది, పాప పరిహారాలతో బరువు ఇంకేమన్నాడు, పూర్ణ హోమములు నీకు ఇష్టమైనవి. మేము చేసే ఈ బలులు నైవేద్యాలు ఇవన్నీ నీకు ఇష్టమైనవి కావు. మరి ఏమిష్టం? అమ్మా చదవండి. ఎందుకు చదవండి? నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను ఈ లోకానికి వచ్చాను. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? అమ్మా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. మరి మనం ఎందుకు వచ్చాము? యేసుక్రీస్తు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాడు. బాగుంది. మరి మనం ఎందుకు వచ్చినట్టు? మనలో పంపింది కూడా దేవుడే కదా. ఆయన పంపింది దేవుడు. ఆయన స్వచ్ఛంగా చెప్తున్నాడు, నేను తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చానని. మరి మనం ఎవరి ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చాము? ఒకసారి ఆలోచించండి. మనం పరిశుద్ధ గ్రంథంలో చాలాసార్లు చదువుకున్నటువంటి మాటలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదువుతున్నాం. ఒకసారి చదవండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం చదువుతున్నాం. మరియు వాటి యందు మనం మన రుచి చెప్తున్నాడు. వాటి యందు మనం నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయ్యాము అన్నాడు. మనందరూ సృజించేటప్పుడు దేవుడు ఒక మనసులో మాట పెట్టుకొని వీళ్ళందరూ నేను ముందుగా అంటే వీళ్ళు పుట్టకమునిపై సిద్ధపరిచినటువంటి ఏ క్రియలు? సత్క్రియలు. సత్క్రియలు చేయాలని ముందు క్రియలను ఏర్పాటు చేసి ఆ తర్వాత వాటిని చేయడానికి మనం సూచించాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మరి మనం ఏం చేస్తున్నాం? సత్క్రియల దుష్క్రియల. ప్రతిరోజు ఉదయం మొదలుకున్న సాయంత్రం వరకు ఏ క్రియ చేస్తున్నాం నోట్స్ రాసుకోండి. ప్రతిరోజు నోట్స్ పెట్టుకొని ఇది సత్క్రియ, ఇది దుష్క్రియ అని, దుష్క్రియ చేసినప్పుడు దుష్క్రియ అని, సత్క్రియ చేసినప్పుడు సత్క్రియ అని నోట్స్ మీద రాసుకోండి. సాయంత్రం కూర్చొని కూడండి వాటిని. ఏ ఎక్కువ అవుతాయో మీరు ఎక్కుకోండి. దుష్క్రియలు ఎక్కువ అవుతాయా సత్క్రియలు ఎక్కువ అవుతాయి అని అప్పుడన్నా మనకి ఏదైనా రాసుకుంటాను కాబట్టి తెలుస్తుంది కదా మనకి. అలా రాసుకోకుండా చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఎన్నో 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 ఎన్నో. అందుకే భక్తులు అన్నారు, నా అపరాధములు నా తల వెంట్రుకలను మించినాయి అన్నారు ఒక ఆయన. నా అపరాధములు ఇదిగో ఆకాశం అంత ఎత్తు పెరిగాయని ఇంకొక ఆయన. ఇలా మనం మాట్లాడుకుంటూ పోతే అన్ని చేశారు వాడు ఎంతో దుర్మార్గులు అని మనం అనుకుంటాం. కానీ నేను మీకు ఒక లెక్క చెప్తాను. మనం పుట్టిన దగ్గర నుండి అంటే మనకి జ్ఞానోదయం వచ్చిన దగ్గర నుండి ఇది అపరాధము ఇది సత్యం అని తెలిసిన దగ్గర నుండి రోజుకు ఒకటి అనుకోండి. వారానికి 7 అయితే, నెలకు 30 అయితే, సంవత్సరానికి 365 అయితే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి ఒక్కొక్కరికి? అన్ని లెక్కేసుకో ఒకటే మళ్ళా ఎక్కువేం కాదు. మనకి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి ఇప్పుడు అన్ని లెక్కేసుకుంటే ఇప్పుడు తల వెంట్రుకలను మించిపోతాయా తక్కువ అవుతాయా? భక్తులు అన్నమాట నిజం. ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి లెక్క లేదు. చేస్తున్నా వెళ్ళిపోతున్నాం, మాట్లాడుతున్నా వెళ్ళిపోతున్నాం, చూస్తున్నా వెళ్ళిపోతున్నాం. ఇవన్నీ మన లెక్కలు లేవు. కానీ దేవుడికి అన్ని లెక్కే. నువ్వు కూర్చుంటా నువ్వు లేచుతా నాకు తెలియదు. మాట నీ నాలుగు రాకమునిపై అది నువ్వేమనుకుని మాట్లాడాలనుకుంటున్నావు నీ హృదయంలో ఉన్నటువంటి సంగతి నాకు తెలుసు అని అంటున్నాడు ఆయన. ఏడాస్తావు కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సత్క్రియలు చేయడానికి భూమి మీదకి దేవుడు మనల్ని పంపాడు. యేసుక్రీస్తు ప్రభువారిని
ఈ భూమి మీదకి ఎందుకు ఉంటాడంటే ఆయన చిత్తాన్ని తన జీవితంలో నెరవేర్చుతాడు. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే తల్లి ఇష్టం ఏదైతుందో దాని భూమి మీద ఉన్నంత కాలం నెరవేర్చాలి. ఆయన కూర్చ తప్పకుండా నెరవేర్చాడు. తన కార్యక్రమాన్ని అంటే తన కాలాన్ని ముగించుకొని వెళ్ళిపోయాడు. వాళ్ళ మొట్టమొదటిగా ఏ స్థానంలో ఉండి భూమి మీదకి వచ్చాడో అదే స్థానంలో వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు మనం దేవుని దగ్గర ఉండే కదా మనం వచ్చాం ఇక్కడికి భూమి మీదకి. ఇప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోగలమా అది ప్రశ్న. ఇప్పుడే ఒకవేళ దేవుడు వస్తే లేకపోతే మనల్ని పిలిస్తే మనం యేసుక్రీస్తు లాగా మనం ఏ స్థానం నుంచి వచ్చామో దేవుని దగ్గర నుండి ఆ దేవుని దగ్గరికి మనం వెళ్ళగలమా అది ప్రశ్న. ఒకసారి ఆలోచించండి. అది మన క్రియలను బట్టి ఉంటుంది, అంటే మన ప్రవర్తనను బట్టి ఉంటుంది. మన ప్రవర్తన ఎలా ఉంది, మనం ఎక్కడికి పోవడానికి అర్హులం అనే విషయాన్ని మనం ఆలోచించకపోతే మనమే మోసపూసుకుంటున్నామని అర్థం. దేవుడు మాత్రం ఒక పాపిని క్షమిస్తాడు, కానీ పాపిలో ఉన్నటువంటి పాపాన్ని మాత్రం అసహించుకుంటాడు. విషయాన్ని జ్ఞాపకం చేసుకొని పాపిని ఎప్పుడు దేవుడు నిర్దోషిగా ఎంచడు. పాపిని పాపి అంటాడు తప్ప పాపిని ఎంత మాత్రం నిర్దోషిగా ఎంచాడని దేవుని యొక్క వాక్యంలో ఉంది. ఈ విధమైనటువంటి మాటలు మనం వింటున్నప్పుడు మనలో భయం కలగాలి, దుఃఖం కలగాలి. మనం చేసినటువంటి అపరాధములన్నింటిని మనం ఒకసారి మనం ముందుకు తెచ్చుకుంటే మనకు కలిగేది దుఃఖమే. కానీ మనం ఏం చేస్తామంటే ఈ మాటలు మనకు చీమ పుట్టినంత బాధ కూడా ఉండడం లేదు. ఏడంటున్నాం వెళ్ళిపోతున్నాం, ఏడంటున్నాం మర్చిపోతున్నాం. మరి అదేదన్నమాట ఆయన అట్నే చెప్తాడు అని మరి నా మీద కాదు. కొంచెం జాగ్రత్తగా ఏంటంటే దేవుడు అంటున్నాడు, నేను అనడం లేదు. మన మేలు కోరి మన క్షేమం కోరే దేవుడు ఈ మాటలు మనకు చెప్తున్నాడని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు వచ్చింది అందుకే. యేసుక్రీస్తు వచ్చింది తన ఇష్టాన్ని తన ఇష్టంగా నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాడు. మనల్ని ఎందుకు పంపాడంటే ఆయన ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి పంపాడు. మనం సత్క్రియలు చేస్తున్నామా, దుష్క్రియలు చేస్తున్నామా? యేసుక్రీస్తు వచ్చి తన కార్యక్రమాన్ని ముగించుకొని దేవుడికి ఇష్టంగా బట్టి దేవుడు ఏ స్థానాన్ని అయితే మొట్టమొదటిగా ఆయనకి ఇచ్చాడు ఆ స్థానంలోకి వెళ్ళాడు. ఇప్పుడు మనం కూడా వెళ్ళాలి కదా, అక్కడికి దేవుడి దగ్గర నుంచి వచ్చాం కదా, మనం అక్కడికే కదా వెళ్ళాలి. అక్కడికి వెళ్తేనే కదా సుఖంగా ఉండగలం. అక్కడికి వెళ్ళాలంటే దేవుడు సిద్ధపరిచిన సత్క్రియలను మనం ఏం చేయాలి, తూచ తప్పకుండా చేసినప్పుడే మనం అక్కడికి వెళ్తాం.